అయ్యా మరి కారా బుల్డోజరా మీరు కాంగ్రెస్ ఓటేస్తే వస్తూనే ఉంటది బుల్డోజర్ అని అంటుండు. మరి రాములు ఏం చెప్తావు రాములు? ఖచ్చితంగా అభివృద్ధి 3 సంవత్సరాలు ఇంకా సమయం ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలన అందించాను. ఎన్నో కష్ట నష్టాలు వచ్చి 10 ఏండ్ల కేసీఆర్ గద్దె దిప్పినటువంటి ఘనతతో పాటుగా ఇలా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు కూడా వారు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఎక్కడ కూడా వాళ్ళు కేవలం మతం పేరిట వారు ఒక పక్క, వీరేమో తెలంగాణ ఉద్యమంపేట వీరి కడుపు నింపుకున్నారు, వారు వారి కడుపు నింపుతా ఉన్నారు. కానీ ప్రజల కడుపు నిండేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, ఈ అభ్యర్థి గెలిస్తేనే. ఇక్కడ చాలా మంది చెప్తా ఉన్నారు చెక్పేటలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి గృహాలే తప్ప మళ్ళీ ఎలాంటి గృహాలు కానీ బీద సాధన అందుకున్నది లేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు, ఒక ఆలన పాలన చూసింది లేదు. కనీసం ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాంట్లో కనీసం ఆపదలో పడితే కూడా ఆదుకున్నటువంటి లేదు. ఆ యొక్క బీఆర్ఎస్ కానీ ఆ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన బీజేపీ కానీ మతాలు నింపుతా ఉంది అని చెప్తా ఉన్నారు.